దాదాపు ఏడాది పాలన పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం సంక్షేమం అంటే ఎలా ఉంటుందో పాలన ఎలా చేసి చూపిస్తామో మొదలు పెట్టబోతున్నారు. ఇక నుంచి తాజాగా నిన్న కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఇక నుంచి ప్రతి నెల కూడా ఒక సంక్షేమ పథకం, అది కూడా ముందే చెప్తారట, సంక్షేమ క్యాలెండర్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే క్యాలెండర్ రిలీజ్ చేశారు అప్పట్లో. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఓకే సేమ్ అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు అనుకోవాలా, లేదంటే సంక్షేమానికి సంబంధించి ముందు చెప్పి చేయడం ప్రజలకు కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. మొన్న కూడా అన్నారు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు రాబోతుంది, ఫ్రీ బస్సు అనేది. అలాగే మహిళలకు సంబంధించి చాలా పథకాలే ఉన్నాయి, అవన్నీ అమలు చేయబోతున్నారు అనేది. ఒక పక్క జగన్ మార్కు కంప్లీట్గా డిలీట్ చేసేసేలాగా ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే తీసేశారో సచివాలయాలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే ఆయన తీసుకొచ్చిన మరొక సంస్కరణ అప్పట్లో ఇంటికే రేషన్ డోర్ డెలివరీ. ఇప్పుడు కంప్లీట్గా ఆ వాహనాలని పక్కన పెట్టేస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇంకా రేషన్ షాపులకు వెళ్ళే సరుకులు తెచ్చుకోవాలన్నమాట. ఇవన్నీ ఒక రకంగా జగన్ మార్క్ డిలీట్ చేయడానికా, లేదంటే సంక్షేమంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నారా, ప్రజలు ఇవే కోరుకుంటున్నారా, ఏం జరగబోతుంది దీంతో? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ అంటే రేషన్ వాహనాలు క్లోజ్ చేయడం అనేది అప్పుడు చాలా అట్టహాసంగా మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా ఖర్చు పెట్టారు, దాంతో ఒక ఇద్దరికి ఉపాధి కూడా కలుగుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్గా ఏం లేదు, ముందు నుంచి అనుకున్నది క్లోజ్ చేసేయడం ఒక రకంగా ఇది మంచి సంస్కరణేనా ఇలా క్లోజ్ చేసేయడం అనేది, లేదంటే ప్రజలు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి? రేషన్ డీలర్ల కడుపు మంట తీరుతుంది. అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన ఈ ఎవరైతే జగన్ ప్రత్యర్థుల కడుపు మంట తీరుతుంది. కొత్తగా ఈ ఆ వెహికల్ ఓనర్లు వాళ్ళతో పాటు అసిస్టెంట్లకు కడుపు మండుతుంది. సాధారణ పబ్లిక్ వచ్చేటప్పటికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఇందులో. రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకునేవాడికి సంతోషం, ఇంటి దగ్గర తీసుకోవడం అలవాటు పడ్డోడికి కోపం, రెండు ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే దీంట్లో ప్రయోజనం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందా అనేది ఇప్పుడేం తేలదు, ఎలక్షన్స్ తర్వాతనే తేలుతుంది. అప్పటికి తెలిసినా చేసుకునేది ఏముండదు. ప్రాక్టికల్గా ముందు పబ్లిక్ పల్స్ ఏంటి అనేటటువంటి చూసేటప్పుడు సాధారణంగా తెలివైన వాళ్ళు ఎవరో కూడా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీయరు. జగన్ ఒక తప్పు చేశాడని ఇప్పటికీ ఎత్తి చూపెడతా ఉంటాం. ఒక అన్న క్యాంటీన్లో ఎంతమందికి భోజనం పెడతారు? ఇప్పుడు 375 మందికో ఏమో, అప్పుడు 300 మందికి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కలిపితే ఎన్ని పెట్టారు? అప్పుడు 100-200 పెట్టినట్టున్నారు. ఓ లక్ష్యం పెట్టలేదు కదా. లేదు. కానీ ఆ 100 మంది ఇంటూ 300 అంటే ఎంత ఉంటుంది? 3000. 3 పూట్ల కలిపితే 9000. దానికే ఎంత ఫీల్ అయ్యాం, ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం దాని గురించి. అట్లాంటిది అందులో ఏంటి, తినే వాళ్ళది ఒక ఎత్తు, ప్లస్ అందులో ఉపాధి. ఒక్కొక్క చోట 3 చొప్పున ఉపాధి పొందుతూ వచ్చారు, వాళ్ళకి సంబంధించి దెబ్బ అయినట్టయింది. అదే ఇప్పుడు ఒక వాలంటీర్ వ్యవస్థ తీసేయడం వల్ల 2.5 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు తర్వాత ఈ మద్యం దుకాణాలకు సంబంధించి తీసేయడం వల్ల దాదాపుగా ఒక 30,000-40,000 మంది అనుకుంటా రోడ్డును పడ్డారు అప్పుడు. ఎందుకంటే వాళ్ళు టోటల్గా ఒక్కొక్క షాప్కి 2-3 ఉండేవాళ్ళు కదా. అట్లాగా వాళ్ళందరూ దెబ్బతిన్నారు. అట్లాగే ఇప్పుడు దీని మూలంగా ఒక 20,000 మంది, 10,000 మంది ఓనర్లు, ఓ 10,000 మంది అసిస్టెంట్లు. అలాగని వాళ్ళు బ్రతకలేరా? ఇప్పుడు బ్రతకలేకపోవడం ఉండదు. కాకపోతే ప్రభుత్వం చేత ఇవ్వబడినటువంటి పని అన్నప్పుడు ఓ ఫీలింగ్ ఉంటుంది, నేను ప్రభుత్వం తరపున రిప్రజెంటేటివ్ అని. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చే జీతం 70,000 ఉండొచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీకి వచ్చే జీతం 20,000 ఉండొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఒక అవుట్ సోర్సింగ్ లెక్చరర్కి 25,000 ఎంతో మొన్న పెట్టింది హైయెస్ట్ జీతం. మెయిన్ జీతం వచ్చేటప్పటికి 1,50,000 దాకా ఉంటుంది. కానీ ఈ 25,000కి ఎందుకు పనిచేస్తున్నారు వాళ్ళు అంటే, ఓ ప్రభుత్వ ఉద్యోగ ఫీలింగ్, భవిష్యత్తులో ఎప్పటికన్నా పర్మనెంట్ అవుతారేమో. అవదు సావదు, దశాబ్దాలకు అట్లా రిటైర్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది. కానీ ఓ ఫీలింగ్, మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం అనేటటువంటి ఆ ఫీలింగ్ని చెడగొట్టడం అనేది అవసరమా అన్నది ఇక్కడ ముఖ్యం. రెండో, దానివల్ల సమాజానికి ఏం నష్టం ఉంది, లాభం ఏముంది అనేది లెక్క ఉంది, నష్టం ఏముంది అంటే వీళ్ళు అనేది ఏంటి, అక్రమ బియ్యం వీళ్ళ వల్ల జరుగుతుంది. ఇంతకుముందు జరగలేదా అక్రమ బియ్యం? అప్పుడు డీలర్ సెంట్రిక్గా జరుగుతుంది.
ఇప్పుడు ఓనర్ సెంట్రిక్గా జరిగింది, వాహనం ఓనర్ సెంట్రిక్. అంటే మధ్యలో మరొక బ్రోకర్ వ్యవస్థ ఏర్పడింది అనుకోవాలి. కొనుక్కునేవాడు ఉన్నంత వరకు అమ్ముకునేవాడు ఉంటాడు, తిననోడు ఉన్నంత వరకు వేరే చోటకి మళ్ళించుకునేవాడు ఉంటాడు. దాన్ని సాకుగా చూపించి ఉపాధి తీస్తే బానే ఉంటుంది. ఎవడేం పీకలేడు, ప్రభుత్వాన్ని ఎవడేం చేయలేడు. కనీసం కామెంట్ చేసే దమ్ము ధైర్యం కూడా లేకుండా భయంతో వణుకు పుట్టిస్తున్నారు. ఈ వణుకు కారణంగా ఎవరికి వాళ్ళు అంటే ఒరిజినల్ విధ్వంసం ఇప్పుడు జరుగుతుంది. ఎవరైనా మాట్లాడితే ఏమో ఎందుకు వచ్చిన పెంట, వాళ్ళనే లోపలేసినప్పుడు మనకెందుకు అనేటటువంటి మాటతో ఒక రకమైనటువంటి భయాందోళన సృష్టిస్తున్నారు. ఎంతకాలం ఇట్లాగా నివురుగప్పిన నిప్పు లాంటి లోపల రగిలేటటువంటి మంట ఒక పీక్ స్టేజ్కి వెళ్తే ఏమవుతుంది? అది ఇప్పుడే కాదు, ఇది ప్రాథమికం కాదు, మధ్యమ దశకు వచ్చేసాం. ఏడాది అయ్యింది. ఏడాదిలోపు నువ్వు ఇవ్వడం పోయి డిఎస్సి ఎంతవరకు ఇంకా పరీక్షల దశలోనే ఉంది. ఇవ్వడం పోయి పీకడం మాత్రం ఇన్ని. ఇప్పుడు రేపు ఇచ్చిన 16,000 ఉద్యోగాలు వాళ్ళు, ఇక్కడ పోయినాయి 3 లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి. 3 లక్షల ఉద్యోగాలు పీకి 16,000 మందికి ఇస్తే ఏంటి ప్రయోజనం? పోనీ అదైనా ఇప్పుడే అవుతుందా? డిఎస్సిదైనా జూన్ కల్లా అయిపోతుంది అన్నారు. అప్పుడు ఏం చెప్పారు? ఏప్రిల్ మేలలో అయిపోతుంది అన్నారు. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ దశ ఉంది, మళ్ళీ దానికి లిటిగేషన్స్ ఉన్నాయి, కోర్టులు కథలు చాలా ఉంటాయి ఇంకా దానికి. సరే వచ్చే ఏడాదికి చేసినా ఓ సంతోషమే, కానీ ఓ 16,000 ఉద్యోగాలు ఇస్తే 3 లక్షల ఉద్యోగాలు పీకేయడం అది ఉద్యోగం కాదని జగన్ అన్నాడు. ఎస్, జగన్ అంటాం ఏంటి అందరూ అంటారు. అవుట్ సోర్సింగ్ కూడా ఉద్యోగం కాదు కదా, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కూడా ఉద్యోగం కాదు కదా. లెక్క ప్రకారం అయితే ఉద్యోగం అంటే వాళ్ళందరూ ఉద్యోగులే, లేదు ఉపాధి అంటే వాళ్ళందరూ ఉపాధి పొందుతున్నట్టు. ప్రభుత్వం ఇచ్చే ఉపాధి తీసే ఇచ్చే అట్లాగా. పోనీ వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేటివ్ చూపెడుతున్నారు. ఇంకొకటి, వాళ్ళ ఎత్తున ఇంకో భారం వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ వెహికల్కి ఇంత అనిస్తోంది, ఆ డబ్బులతో కిస్తీ కడుతుంది. ఇప్పుడు కిస్తీ కట్టరట, ఆ వెహికల్ వాళ్ళే తీసుకుపోవాలట. ఏం చేసుకుంటారు ఇప్పుడు ఆ వెహికల్స్? వాస్తవానికి ఇంకా 1 year వరకు టైం ఉందంటండి వాళ్ళకి. అదే అనేది 2017 27 దాకా ఉంది. ఆ కిస్తీలు అయిపోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. ఆల్టర్నేటివ్ కూడా చూసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఎత్తినేస్తే ఏమవుతుంది? ఆ వెహికల్ ఏం చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు? అది ఈ పర్పస్ కోసం తయారు చేసిన వెహికల్, దేనికి వాడతారు? ఇంకా చేయించారు. ఇసుక తీసుకెళ్ళలేరు, కూరగాయలు లాంటివి పట్టుకెళ్దామంటేనేమో అట్లాగా అమ్ముకోవడానికి పెట్టుకోవాలి. కానీ మామూలు మినీ ఆటోతో వాల్యూతో పోల్చుకుంటే ఇది ఎక్కువ అవుతుంది కదా. అవును. ఒక పెద్ద అంటే ఒక ప్రభుత్వం అనేది మనం సమస్యల్ని సొల్యూషన్ పరిష్కరించే దిశలో ఉండాలి. లేకపోయినా పర్లేదు, వాళ్ళ తిప్పలేదు వాళ్ళు పడతారు. సమస్య సృష్టించేదిగా ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళకు సమస్య సృష్టించింది, కొత్త సమస్య అంతే. కానీ ఒకటి సార్, ప్రభుత్వాలు మారినప్పుడు రేపొద్దున నేను నమ్మకాలు కోల్పోతారా? ఒక వ్యవస్థ మేము ప్రారంభిస్తున్నాం, ఎంతమందికి ఉపాధి కల్పిస్తాం రండి అంటే, ఇప్పుడు మొన్నంటే వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళు ఏదో పనుల్లో ఉంటారు, వచ్చి జాయిన్ అవుతారు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ వాళ్ళని రోడ్డు మీద పడేయడం అంటే రేపొద్దున ఇంకా పిలిస్తే ఎవరైనా వస్తారా ఇలా చేస్తే? అట్లేమి ఉండదండి. ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు, ఏ ఉద్యోగానికైనా వచ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో ఒక కంపెనీ ఉద్యోగం తీసేసిందని ఇంకో చోటకు పోకుండా ఉంటాడా? లేకపోతే అదేగాడు ఇంకొక కంపెనీ పెడితే పోకుండా ఉంటాడా? అంబానీ తీసేసాడు మధ్యన, ఇప్పుడు మళ్ళీ అంబానీ తీసుకెళ్లి భూటాన్లో పవర్ ప్లాంట్ పెడుతున్నాడట అనిల్ అంబానీ. అప్పుడు మూత పెట్టుకున్నాడు కదా సంస్థ, ఐపీ పెట్టి 50,000 కోట్ల ఎంత ఆస్తి కూడా సీజ్ చేసింది అప్పుడు ప్రభుత్వం. ఇవాళ రోజున మళ్ళీ వేరే భూటాన్లో పెడుతున్నాడట. నాకెందుకు లేని మానేస్తాడా? కాకపోతే ఏంటంటే ఎక్కువ నమ్మడు యాజమాన్యాన్ని, తన జాగ్రత్తలో తను ఎప్పుడు రెడీలో ఉంటాడు. ఇక్కడ బెనిఫిట్ వచ్చిందంటే ఉంటాడు, లేకపోతే వేరే చోటకి ప్రిపేర్ అవుతాడు. నమ్మకపోవడం అనేది ఎప్పుడు ఉండదు. కాకపోతే సమస్య ఏంటంటే నైతికత, ఓ ప్రభుత్వానికి ఉండే నైతికత బురద చల్లి తోసేయటం. రేషన్ అక్రమాలు జరగట్లేదు అని చెప్తే వెర్రితనం, కానీ దానికి వీళ్ళన సాగ్గా చూపెట్టడం దుర్మార్గం. ఒక రకంగా కొంతవరకైనా ఆగుతాయంటారా అక్రమ రవాణా? నాదెళ్ల మనోహర్ గారు చెప్పినట్టు ఇప్పుడు వెహికల్స్ ఆపేస్తే పోర్టులు చేస్తే ఆగుతాయి అన్నారు. పోర్టులు మూసేసిన తర్వాత ఊళ్ళో ఉన్న అంటే వెరీ సింపుల్ లాజిక్ నేను అనేది, ఇంకేమక్కర్లా. ఇవాళ రోజున వీళ్ళు ఈ చుట్టూ అన్ని బంద్ చేస్తే జనాల ఆ బియ్యాన్ని తినటం ఏమన్నా తినటం బిగిన్ చేస్తున్నారా? అమ్మడం మానేసి జనం తిననంత వరకు అది అమ్ముకుంటారుగా. ఇప్పుడు జనానికి వచ్చే లాభం తగ్గింది,
ఇదివరకు 10 నుంచి 12 రూపాయలకు కొనేవాళ్ళు, కొన్ని ఊళ్ళలో 15 రూపాయలకు కూడా కొనేవాళ్ళు. ఇప్పుడు చూశారు కదమ్మా, ఈ పవన్ కళ్యాణ్ అంతా రచ్చరచ్చ చేశాడు, ఇప్పుడు ఏం చేయలేవు, 7 రూపాయలు ఇస్తాను తీసుకోండి అంటున్నారు. చచ్చినోడికి పెళ్లికి వచ్చిందే కట్టమని 7 రూపాయలకు కూడా అమ్ముకుంటున్నారు, కొన్ని చోట్ల 5 రూపాయలకు కూడా అమ్ముకుంటున్నారు. ఇక్కడ ఎవరి తప్పు? తక్కువ వచ్చిందని బాధపడాలా, అనర్హులకి ఇస్తున్నారని బాధపడాలి? ప్రతి దాంట్లో లోపం ఉంది. నిన్న ఇంకోటి కూడా ఏదో అన్నారట, డబ్బులు ఇద్దాం వాళ్ళకనేసి. ఈజ్ ఇట్ పాసిబుల్? అసలు ఈ పథకాన్ని పెట్టిన పర్పస్ ఏంటి? ఆహారం లభించని పేదలకి ఆహార భద్రత చట్టం ఇది, ధన భద్రత చట్టం కాదు ఇది, ఆహార భద్రత చట్టం. ఎవడైతే ఆకలితో ఉన్నాడో ఆడికి అన్నం పెట్టమని, అలాగని అన్న క్యాంటీన్ పెట్టమని కాదు, అన్నం వండుకోవడానికి బియ్యం ఇవ్వని, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ అన్న క్యాంటీనే పెట్టినప్పుడు అడిగి అది ఇస్తే ఏంటి? ఇప్పుడు ఇది మాత్రం 5 రూపాయలకే కదా, మిగతాదంతా ప్రభుత్వమే భరిస్తోంది కదా, ఇది లాస్ అంటలేదు కదా మనం, అది అంతే కదా. అది ఇంకోటి, దాంట్లో అసలు నీ బాధ్యతే లేదు, ఇప్పుడు మొత్తం కేంద్రమే పెడతాం ప్రతి రూపాయి కూడా, ఇంకేం ప్రాబ్లం చేసుకోవడానికి. సరే, ఇందులో 2 కోణాలు ఏమన్నా చూడొచ్చా? ఒకటి, ప్రభుత్వానికి కాస్తంత భారం తగ్గుద్దా, అంటే డబ్బులు మిగులుతాయా, ఖర్చు కలిసి వస్తుందా? ఇంకా రెండోది, జగన్ మార్క్ కంప్లీట్గా తుడిచేసే ప్రయత్నాలు 1 by 1 జరుగుతుందా? వాలంటీర్ వ్యవస్థ ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇది, ఇంకా సచివాలయాలు ఉన్నాయి, మరి అవి ఉంటాయో రేపు పొద్దున్న ఏమన్నా వాటిని కూడా ఏమన్నా మెర్జ్ చేస్తారో తెలియదు. ఇలా 1 by 1 ఈ ప్రాసెస్ ఏమైనా నడుస్తుందా? అంటే రెండు కలిపితేనే ఒక పాయింట్. ఇక్కడ జగన్ ముద్ర చెరిపారు. ఇప్పుడు జగన్ వాలంటీర్ని చూస్తే జగన్ గుర్తుకొస్తాడు కాబట్టి వాలంటీర్ వ్యవస్థ తీసేశారు. ఈ వెహికల్స్ చూస్తే ఎన్ని స్టిక్కర్లు అతికిచ్చినా, ఇప్పుడు చంద్రబాబు బొమ్మలు పెట్టినా, పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టినా దాని మీద జగన్ గుర్తుకొస్తున్నాడు కాబట్టి ఇది తీసేసేయాలి. దాంతోపాటు 185 కోట్ల ఎంతో ఏడాదికి సివిల్ సప్లైస్ శాఖ ఖర్చు అవుతుందట. దీనివల్ల ఆ ఖర్చు తగ్గించుకోవడం, ఆ రూపాయలు మిగిల్చుకోవడం, అది ఉద్దేశం దాంట్లో. దాంతో అప్పుడు కందిపప్పు ఏమి ఇవ్వట్లేదు కదా, ఇవ్వట్లేదు ఎందుకని అని అడిగితే డబ్బులు లేవు అని చెప్తుందట. డబ్బులు ఎందుకు లేవు అంటే ఇట్లా ఎండియూలకు ఖర్చు పెడుతున్నాం అన్నారట. అదేవిడు పెట్టమన్నారు అంటే మరి పాలసీ కదా అన్నారట. ఇప్పుడు అందుకని ముందు ఈ మొత్తం వ్యవహారంలో సాధారణంగా ఏంటంటే సివిల్ సప్లైస్కి రూపాయి కేటాయించాలి ప్రభుత్వాలు. కేటాయించడం మానేసి ఉన్న దాంట్లో నువ్వు ఖర్చు తగ్గించుకో అంటే, ఇంట్లో మనకి భార్య కనుక ఏమయ్యా బియ్యం పప్పులు డబ్బులు చాలట్లేదు 1000 రూపాయలు పెంచు అందనుకో, మనం ఇంకొక పని చేసి చూడాలి. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటంటే, రోజు మజ్జిగ ఏంటి అనవసరంగా పాడైపోతాం, ఉట్టి కూర వండు, లేదు రోజు కూర అయింది మజ్జిగ పెట్టు, మజ్జిగ పెడితే కాస్త వేడి చలవ చేసుద్ది అని చెప్తే ఎట్లా ఉంటుందో, గంజి తాగితే ఇంకా మంచిది, ఈ మధ్యన అసలు షుగర్ అందరికి ఎక్కువ అవుతుందంట అని చెప్పినట్టుంది అన్నమాట. ఇది అంత మించేం లేదు, ఒక రకంగా ఖర్చు కూడా కలిసి అంతే, తగ్గించుకునే ప్రయత్నం. సరే, రెండోది, ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడాన్ని, అంటే ఇప్పటివరకు సంక్షేమం విషయంలో వెనకబడ్డాం మేము, లేదంటే వెనకబడ్డారు అని చెప్పి వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడానిక నిజంగా నెలకొక పథకం విడుదల చేయడం అంటే అప్పుడు ఆయన చేశారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారా, ఒక భరోసా కల్పిస్తున్నారా ప్రజలకి? మీరు రోజు పత్రికలో వార్తలు చదివితే గనక అసలు రాష్ట్రం ఏది స్వర్గానికి నరకానికి బెత్తెడు దూరంలో ఉందనిపిస్తుంది అనమాట. చూసేవాడికి నరకానికి బెత్తెడు దూరంలో ఉంటుంది, కనబడేవాడికి స్వర్గానికి బెత్తెడు దూరంలో కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ అదేదో బార్లీ పొగాకు ఎందుకు కొంటలేదు అని సీరియస్ అయ్యారు, మొన్న మిర్చికి సీరియస్ అవుతారు, టమోటాకి సీరియస్ అవుతారు, వరికి సీరియస్ అవుతారు, ఆక్వాకి సీరియస్ అవుతారు. ముందు ఏ పత్రికలు రాస్తాయి దీనికి గిట్టుబాటు ధర రావట్లేదని. ఆ తర్వాత బాబు సీరియస్గా స్పందించారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అయిపోయింది, అంతా బాగానే ఉంది. 4 రోజులు పోయాక అచ్చెన్నాయుడు వైసీపీ వాళ్ళంతా అట్ట మాట్లాడతారు, అసలు అంతా అద్భుతంగా ఉందని చెప్తాడు. మనం ఇక్కడ కూర్చుని ఉంటాం కదా, మనం ఏదో వేరే వ్యాపారాల్లో వేరే వ్యాపకాల్లో ఉంటాం. అచ్చెన్నాయుడు చెప్పాడంటే చంద్రబాబు చెప్పాడంటే కరెక్టేరా, ఏంటి జాగ్రత్త వాళ్ళు అనవసరంగా చేస్తున్నారు అని ఫీల్ అవ్వాలంతే. నిజంగా ఆ రైతుకి ఏమైనా న్యాయం జరుగుతుందా? బేసిక్గా ఏముంటాయి వీటిట్లలో? ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి దాంట్లో మనం ఒక ప్రొవిజన్ పెట్టుకున్నాం, ఏడాదిలో నువ్వు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయావు కదా మాట. ఒక్కటంటే ఒక్కటి కూడా, ఈవెన్ అది కూడా పూర్తి చేసుకోలేకపోయారు కదా, గ్యాస్ కూడా.
ఇంకా ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు నాకు అర్థం కాలేదు. ఉమ్, లేదు అవును. ఇప్పుడు సీరియస్గా స్పందించారు, లేకపోతే అది మార్చేయమన్నారు, ఇది మార్చేయమన్నారు. ఉమ్, ఆయన చెప్తానే ఉంటారు, అమలు చేసేది ఎవరు? ఆయన చెబితే కిందోళ్ళు వినరా, లేకపోతే పేపర్ కోసం మాత్రమే అట్లా రాస్తారా? అంటే ఎలాగ ఆలోచించుకునే వాళ్ళకి అట్లాగా. అయితే ఇంకా 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి ముందేసేద్దాం అనుకున్నారంట నిన్న మొన్ననే ఆ చెప్పారు అది. క్యాబినెట్ వేడి. అలాగే 3 సిలిండర్లు అవును కూడా 3 ఏడాదికి 3 ఇచ్చే కూడా అవును, అంటే ఏడాదికి 2550 వేసిస్తే రూపాయలు మరి వేసేస్తారు. మరి వేసిస్తే నిజంగా హ్యాపీ అండి. వాళ్ళందరూ ఏదో రకంగా ఖర్చు పెట్టుకుంటారు, ఏదో పొదుపు అదేది చేసుకుంటారు, ఇది 5 నెలల చేసుకుంటారు. నుంచి ఇదే గోల. ఉమ్, క్రిందటి ఉమ్, ఏడాది 4 నెలలు అదే మొక్క. అవును. అది చూస్తాం, ఇది చూస్తాం, అక్కడ ఎందుకు జరిగింది, ఎక్కడ ఎందుకు జరిగింది, కమ్యూనికేషన్ గ్యాప్, లేకపోతే వాళ్ళ గ్యాప్, వీళ్ళ గ్యాప్. నువ్వు డబ్బులు ఎత్తాడు వేస్తాడు, డబ్బులు ఇవ్వకుండా ఏమంటే ఎందుకు వేస్తాడు, చెప్పుకో డమ్మి తెస్తే వేసేస్తాడు డబ్బులు. వేసిన తర్వాత వాడు వేయలేదంటే వాడికి తప్పు అవుతుంది. ఎందుకు చేయలేదా అని అడిగారా పోని ఆ డిపార్ట్మెంట్ని? లేదే. కాబట్టి అక్కడ డ్రామటైజ్ నడుస్తోంది. పేపర్లో ఒకటిగా రాస్తున్నారు, గ్రౌండ్లో ఇంకోటి జరగట్లేదు. అక్కడ వాళ్ళకి ఫండింగ్ వెళ్తే ఎవడొద్దు అంటాడు, ఎవడేమని అంటాడు. అవును. ఆగస్ట్ 15 నుంచి ఇంకా మహిళలు బస్ ఎక్కడానికి రెడీగా ఉండాలా సార్? ఇంకా ఫ్రీ బస్ స్టార్ట్ అంతే అవబోతుంది కదా, ఇంకా స్వయంగా చాలా టైం ఉంది బాబు గారు కదా. ప్రకటించారు మాకు. పల్లె వెలుగు బస్సులకి కదా ఇక్కడికి అక్కడికి తేడా ఉంటుంది. పల్లె వెలుగు బస్సుల వరకే అయితే అందులో ఇంకా స్పష్టత రావాల్సింది ఏంటంటే, ఏ జిల్లా మహిళలు ఆ జిల్లా వరకే అప్పట్లో వీళ్ళు మాట్లాడిన పాయింట్. పల్లె వెలుగు అనేది పక్క జిల్లాలకు కూడా అనుమతి లేదు. అదైతే దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. ఒక 20 to 30% వినియోగించుకుంటారు. ఎందుకంటే ఏదో ఎలక్ట్రిక్ బస్సులు అయితే తెప్పించారు వీటి కోసం ప్రత్యేకంగా అది తెప్పించేది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సుల్ని ఒక్కొక్క రాష్ట్రానికి 750 ఉచితంగా ఇచ్చింది, కేంద్రం డబ్బులతో, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని. అట్లాగే ఆంధ్రాకి వచ్చే వాటిని దీనికి వాడాలని డిసైడ్ చేశారు. ఎందుకంటే తెలంగాణలో మొన్న వచ్చిన వాటిని అట్లాగే వాడుతున్నారు. ఈ ఆర్టీసీ లాస్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో. ఇప్పుడు 750 అయితే మనకి ఎన్ని వస్తాయని 25 30 26 జిల్లాలకి తలా 10 కూడా రావు అక్కడ. తలా 10 వస్తాయా, 2600 కావాలి, 260. తలా 10 తలా 30 వస్తాయి అనుకుంటా, 30 40 వస్తాయి. ఇంకోటి ఉట్టి అవి ఒక్కటే పెడితే కుదరదు కదా, పల్లె వెలుగు ప్రతి బస్సుని పెట్టాలి. లేదా ఓన్లీ వీటినే మహిళా బస్సులని పెడితే బాగానే ఉంటుంది. అది అవసరమైన వాళ్ళ వరకు వెళ్తారు, అది మంచి ఆలోచన. మిగతా బస్సులో ఇబ్బంది ఉండదు, మగాళ్ళకి వాళ్ళకి వృద్ధులకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే డబ్బులు పెట్టుకుని వెళ్ళాలన్నోడికి ఆ బస్సు ఎక్కిపోతారు, డబ్బులు లేని వాళ్ళు ఈ బస్సు ఎక్కి వెళ్తారు. అవును. మొత్తానికి సంక్షేమం మీద వ్యతిరేకత రాకుండా జాగ్రత్తగానే చర్యలు తీసుకుంటున్నారా? అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఇప్పుడు ఇది ఆగస్టులో ఈ ప్రకటన, అంటే ఒక్కొక్కటి ముందే ఇంకా ప్రకటించుకుంటూ వెళ్ళిపోతారా? అంటే ఈ నెలకు కూడా క్రిందటి నెలే ప్రకటించారు కదా, ఈ నెల వచ్చే నెలకి అయింది. వచ్చే నెల కన్నా పూర్తవ్వాలని ఆశిద్దాం. సంక్షేమ క్యాలెండర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. క్రిందటి నెల కూడా అదే చెప్పారు కదా, ఈ నెల నుంచి స్టార్టింగ్ అన్నారు. అంతకుముందు నెల కూడా మొన్నటి నెల నుంచి అన్నారు. వచ్చే నెల అవుతుందని ఆశిద్దాం, అవ్వాలని కోరుకుందాం. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి సంక్షేమం విషయంలో ఒక కీలక అడుగు వేయబోతుందా కూటమి ప్రభుత్వం అనేది ఇక్కడ అంశం. నిజంగా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసేసి ఈ ఏడాది అయినా నెలకు ఒక 11 చొప్పున విడుదల చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో అయితే ఆ నమ్మకం కలుగుతుంది. లేదు ఇది కూడా పోస్ట్ పోన్తో వాయిదా పద్ధతి అన్నట్టుగా వెళ్తే కనుక ఇంకా నమ్మకం ఉంటుందా, కోల్పోతుందా అనేది ఇంకా ప్రభుత్వం ఆలోచించాలి. ఏం జరుగుతుందో చూద్దాం.